ఇన్ని రోజులు చేసిన పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇక రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడు జరిగే కార్యం ఇంకో ఎత్తు. ఇక తెలంగాణ సమాజం అంతా ఏర్కబెట్టుకునే రోజు. ఇక ట్యాంక్ బండ్ మీద అయితే పండుగ ఎత్తున్నారులా. అవు తెలంగాణ తల్లి విగ్రహం గురించే. మన తెలంగాణ తల్లి ఎట్లుంటుందో అని అందరు ఎదురు చూసే దినం. మరి గా ముచ్చట ఎట్లయితుందో చూడుర్రి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదాన్ని గట్టిగానే అమలు చేస్తోంది షెయి సర్కారు. మార్పు అంటే మన జీవితాలలో మార్పు వస్తుంది అనుకున్నాం గాని సర్కారోళ్ళు చేసే మార్పేమో ఇగో గీ తిరుగున్నది. ముందుగా టీఎస్ ను టీజీగా మార్చిండ్రు, తెలంగాణ చిహ్నం మార్చిండ్రు, అటెంక రాష్ట్ర గీతాన్ని మార్చిండ్రు, నిన్నటికి నిన్న ఆర్టీసీ లోగోను మార్చిండ్రు. ఆఖరికి 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లిని కూడా మార్చవచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్న దిక్కుమాలినోని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న యాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి గుర్తుగా, తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇట్లా తెలంగాణ తల్లిగా ఈ దేవతను ఏర్పాటు చేసుకున్నాం. గల్లీ గల్లీలాగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందట పెట్టుకుని జై తెలంగాణ అని గట్టిగానే గర్జించింది తెలంగాణ సమాజం. మా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్నట్టుగా తెలంగాణ ఔన్నత్యాన్ని ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని రూపొందించింది తెలంగాణ సమాజం. 2007 నుంచి 2024 దాకా ఈ విగ్రహాన్నే మనం తెలంగాణ తల్లిగా కొలుసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి లేకపోతే కాంగ్రెస్ తల్లి ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చవలసిన అవసరం ఏముంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్ని మారాలా? కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న షెయి సర్కారు తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో దొరసాని రూపం, కవితక్క రూపం కలగలిపి ఉన్నదని, గందుకే తెలంగాణ తల్లిని సబ్బండ వర్గాల తల్లిగా రూపొందించి సచివాలయం ముంగట ఈ నెల 9వ తారీఖున ఆవిష్కరించబోతున్నది తెలంగాణ సర్కారు. లాగా సృష్టించారు. ఆ రోజు తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేదం అంటే బడుగు బలహీన వర్గాలందరికీ సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అది స్టాచ్యూ. అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు, వంకీలు, నగలు, కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దొరసానిలాగా సృష్టించారు. ఈ విగ్రహం ఎట్లున్నదో ఇప్పటిదాకానైతే రహస్యంగానే ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీలు కూడా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాడ ఈ నెల 9వ తారీఖు నాడే వాళ్ళు కూడా ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను. సచివాలయం ముంగట ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోయే 3 రోజుల ముందే ఈ కార్యం సురువు చేస్తాను. ఆటలు పాటలు, తెలంగాణ పిండి వంటలు, ట్యాంకు బండ్ మొత్తం పండుగ వాతావరణం ఉట్టిపడుతుందట రేపటి నుంచి. అయితే షెయి పార్టీ సర్కారు ఒక విగ్రహం వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒక విగ్రహం. మరి ఇంట్లో తెలంగాణ పబ్లిక్ విగ్రహం ఏదనుకోవాలి మరి? అయితే డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఒక్కటే కాదు, ఇక గా రోజే అసెంబ్లీ సమావేశాలు కూడా సురువైతున్నాయి. ముఖ్యంగా గాయాలనే తెలంగాణ ప్రకటించిన దినం, సోనియా గాంధీ పుట్టినరోజు కూడా కావచ్చు. మరి కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఎవలని మెప్పిస్తుందో ఎవలని దిట్టిస్తుందో డిసెంబర్ 9వ తారీఖు దాకా ఆగాల్సిందే. బీఆర్ఎస్ పార్టీలు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో దొరసాని కవిత రూపం కలగలిపి ఉన్నదని, ఇక మీరు ఎట్లా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి షెయి పార్టీలు మరి తెలంగాణ తల్లి విగ్రహం సోనియా గాంధీ రూపంలో తయారు చేసి తెలంగాణ పబ్లిక్ షాక్ ఇవ్వకుండా అంటారు. ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ జనం.